బిల్డింగ్ ఎన్ఓసీ కోసం 2.5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన కేసులో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఈ బన్సీలాల్ అరెస్ట్ అయ్యారు. ఇంజనీర్ కార్తిక్, ఏఈ నికేష్, సర్వేయర్ గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే బాధితుడు ఉపేంద్రనాథ్ రెడ్డి పర్మిషన్ కోసం 1.5 లక్షలు చెల్లించాడు. మరింత డబ్బు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో నలుగురిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నిందితుల వద్ద 1 లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి ఈఈతో పాటు 2 ఏఈలు, మరోపక్క ఒక సర్వేయర్, మొత్తం నలుగురు కూడా ఏసీబీకి రెడీ హ్యాండెడ్ పట్టుబడ్డారు. నిన్న ఎర్రమంజిల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ హెడ్ ఆఫీస్ లో కూడా దాడి చేసిన నేపథ్యంలో కూడా ఒక బిల్డర్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు రెడీ హ్యాండెడ్ గా పట్టుకుంది. దాదాపు 2,50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి 1 లక్ష రూపాయలు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో కూడా ఈఈ బన్సీలాల్తో పాటు ఇంజనీర్లు కార్తిక్, మరోపక్క నికేష్, 2 ఇంజనీర్లు, మరోపక్క సర్వేయర్ గణేష్, నలుగురు కూడా అరెస్ట్ అయిన నేపథ్యం వీరందరినీ కూడా మరి కాసేపట్లో కోర్టు హాజరుపడిపోతున్నారు. ఏసీబీకి చేసిన ఫిర్యాదులో కూడా చాలా ఏదైతే నాలాకు దగ్గరగా ఉన్నటువంటి నాలా పరిధిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా హైదరాబాద్ నగరంలో చాలా బిల్డింగ్లకు ఈ రకంగానే డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు నలుగురిని కూడా కస్టడీ తీసుకుని విచారిస్తే అసలు ఎన్ని బిల్డింగ్లకు అక్రమ పర్మిషన్లు ఇచ్చారు, నాలా పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వద్దనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కేవలం డబ్బుకు ఆశపడి నాలా ఎఫ్టీఎల్ పరిధిలో, నాలా పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తూ పోతా ఉన్నారు. దీనికి సంబంధించి కొంతమంది ఏసీబీ ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఇంకా ఎన్ని బిల్డింగ్లకు వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని డబ్బులు వీళ్ళు తీసుకోవడం జరిగిన అంశాలను దర్యాప్తు చేయబోతున్నారు. మొత్తం నలుగురు సంబంధించి మరి కాసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టు హాజరుపరచబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వాసు.